హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమా ప్రశాంత్ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ డౌట్స్ క్లియర్ వీడియో అండి. ఎవరైతే కామెంట్ చేశారో కామెంట్స్కి సంబంధించిన వీడియో అండి. ఈరోజు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, మ్యారేజ్ అయ్యి 2 years అయిందండి. ప్రెగ్నెన్సీ కోసం చాలా ట్రై చేశారంట, తిరగని హాస్పిటల్ లేదని చెప్పారు. అండ్ ఐవీఎఫ్ కూడా ట్రై చేశారు కానీ ఫెయిల్ అయిందని చెప్పారు. అది తన హోప్స్ అనేవి వదిలేసుకున్నాను అని చెప్తున్నారండి. సిస్టర్, మీరు అలాంటిది ఏమీ చేయకండి. మీకు అసలు ముందు ప్రాబ్లం ఏంటో ముందు దాని మీద మీరు మెడిసిన్ యూస్ చేయండి. ప్రాబ్లం అనేది క్లియర్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ మీకు రిప్లై కూడా ఇచ్చాను, మీరు ఒకసారి చూడండి. అంతేకాకుండా ఇంకొక సిస్టర్ వచ్చేసి గర్భసంచి చిన్నగా ఉంటే ప్రెగ్నెన్సీ రాదా అని చెప్పి కామెంట్ చేశారు. వస్తుంది సిస్టర్, రాకుండా అయితే ఏముండదు. కాకపోతే దానికి సంబంధించి మీరు మెడిసిన్ అనేది యూజ్ చేయాలి. సో దయచేసి మీరు మెడిసిన్ యూజ్ చేయండి, ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ముందుగా మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఫస్ట్ ఏదో ఒక రీజన్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ ఏ రీజన్ లేకపోతే మీకు ఖచ్చితంగా న్యాచురల్గా ఖచ్చితంగా వస్తుంది సిస్టర్. ముందు మనకు అసలు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా ముందు అది చూసుకునండి. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో బయట ఫుడ్స్ వల్ల కానీ లేకపోతే నేచర్ వల్ల కానీ అన్నిటి వల్ల కూడా ప్రతి ఒక్కరికి పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్ అనేది కామన్ అయిపోతుంది. కామన్గా ప్రతి అమ్మాయికి వస్తుందండి. అది మ్యారేజ్ అయిన వాళ్ళకి వస్తుంది, మ్యారేజ్ అవ్వని వాళ్ళకి కూడా వస్తుందండి. దానివల్ల ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా డిలే అవుతుంది. అందుకోసమే నాకు కూడా 6 years కనుక రాకపోయినట్లయితే నాకు ఇలా ఏమన్నా ఉందేమో అని చెప్పి ఒకటికి నేను 10 సార్లు మేడంని అడుగుతూనే ఉండేదాన్ని. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఏమైనా ఉందా మేడం, చెక్ చేయండి మేడం, చెక్ చేయండి అని. అందుకోసమే అండి, ఒకసారి మీరు ప్రెగ్నెన్సీ కనుక రాగలేదు అంటే ముందుగా మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మెయిన్ థింగ్ మనకి పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ షుగర్ కానీ ఏమన్నా ఉన్నాయా లేదా మెయిన్ అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా. ఇన్ కేస్ ఎగ్ రిలీజ్ అవుతుంటే ఏ డేట్న రిలీజ్ అవుతుంది, దాని క్వాలిటీ అంటే సైజ్ ఉంటుంది కదండి, ఆ సైజ్ ఎలా ఉంది, ఎంత సైజులో ఉంది అది చెక్ చేసుకోవాలి. తర్వాత ఎండోమెట్రియం అండి, మనకి ఎండోమెట్రియం థిక్నెస్ అనేది ఎలా ఉంది, నార్మల్గా ఉందా, హెవీగా ఉందా, తక్కువగా ఉందా అది చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీకు అయినా సరే మెడిసిన్ యూజ్ చేసినా కూడా మీకు ప్రెగ్నెన్సీ కనుక రాకపోయినట్లయితే మీరు అప్పుడు ట్యూబ్ టెస్ట్కి వెళ్ళండి. ట్యూబ్ టెస్ట్కి వెళ్తే ట్యూబ్ టెస్ట్ అనేది పెయిన్ఫుల్లే అండి, కానీ ట్యూబ్ టెస్ట్లో అనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఏంటి అంటే ట్యూబల్ ఏమైనా బ్లాకేజ్ ఉన్నా లేదా ఒక ట్యూబ్ ఓపెన్ అయి ఉండి ఒక ట్యూబ్ బ్లాక్ అయి ఉన్నా సరే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి. కానీ మీరు ఒక ట్యూబ్ అనేది బ్లాక్లో ఉంటే సెకండ్ ట్యూబ్ ఓపెన్లో ఉంటే మ్యాక్స్ టు మ్యాక్స్ 50% అనేది ఛాన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే సిస్టర్, ఫస్ట్ మనకి ప్రాబ్లం ఏంటో ప్రాపర్గా మనకి తెలియాలి. మనకి తెలియకుండా ఎన్ని మెడిసిన్స్ యూజ్ చేసినా అది కష్టమే. ఎందుకంటే మనకి ఏ ప్రాబ్లమో మనకి తెలియకుండా మనం దేనికోసం మెడిసిన్ యూజ్ చేస్తున్నామో తెలియకుండా యూజ్ చేస్తే అది డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయడం తప్ప ఏమీ లేదు. మనకి పీరియడ్స్ అనేవి కరెక్ట్గా ఉండి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది సిస్టర్. అండ్ అంతేకాకుండా మన వెయిట్ లాస్, మన ఐబిఎం ఎంత ఉందో దానికి తగ్గట్టు మన వెయిట్ అనేది ఉండాలి. అంటే మన హైట్ని బట్టి వెయిట్ ఉండాలి. హెవీ వెయిట్ ఉన్నా సరే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సో నా విషయంలో జరిగింది అదే అని అనుకుంటున్నాను. నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను కాబట్టి నాకు ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయ్యింది. సో నేను వెయిట్ లాస్ అయ్యాను, నాకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది. సో ముందుగా మన ప్రాబ్లం మన సైడ్ నుంచి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనం ట్రై చేద్దాం. మనం ట్రై చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఒక సిస్టర్ చెప్పారు కదండి, 3 years తర్వాత ప్రెగ్నెన్సీ కోసం కన్ఫర్మ్ చేస్తున్నాను. ప్లీజ్ ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ సిస్టర్ కోసం ప్రేయర్ చేయండి, తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలని చెప్పి. ఇంకా ఏంటంటే ఒక సిస్టర్ కామెంట్ చేశారు, తనకు వచ్చేసి ఈ మంత్ 15th ఇంజెక్షన్ చేశారు, ఎప్పుడు చెక్ చేసుకోవాలని. సిస్టర్, మీకు ఏ ఇంజెక్షన్ చేశారు, హెచ్ఎస్జి ఇంజెక్షన్ చేశారా, హెచ్జిసి ఏ ఇంజెక్షన్ చేశారో ఒకసారి చెక్ చేసుకోండి. ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ చేశారా, ఏ ఇంజెక్షన్ చేశారో ఒకసారి చూసుకోండి, కనుక్కున్న తర్వాత మీకు పీరియడ్ మిస్ అయినా సెకండ్ డేనే చెక్ చేసుకోండి. కొంతమంది అంటారండి 45 days లేకపోతే పీరియడ్ మిస్ అయినా 1 week అని. లేదండి, ప్రెగ్నెన్సీ కనుక కన్ఫర్మ్ అయితే మనకి ఎప్పుడైతే 30 days సైకిల్ ఉంటుంది కదా, 30 days సైకిల్ వాళ్ళకి ఈజీగా ప్రెగ్నెన్సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి.
అంటే ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అండి. ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో ఖచ్చితంగా మీకు వెంటనే తెలిసిపోతుందండి. ఎక్కువ డేస్ అనేది వెయిట్ చేయవసరం లేదు. అంటే కొంతమంది చెప్తారు లేటుగా వస్తాయి, లేటుగా తెలుస్తుందని. వాళ్ళు ఎందుకు అలా చెప్తారంటే పీరియడ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క సైకిల్ ఉంటుందండి. అందరికీ ఒకే సైకిల్ ఉండదు కాబట్టి 45 డేస్ అంటారు. సో ముందుగా మీ సైకిల్ ఏంటో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అండ్ మీకు అలానే వీడియో కూడా చేస్తానండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో చూసే వాళ్ళంతా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.